హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. పచ్చి కారంతో దొండకాయ మసాలా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుందండి, ఘుమఘుమలాడుతూ. వేడి అన్నంలోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగేసి రెండు వైపులా తొడిమలు కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. మీరు కావాలంటే రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలోనే ఒక 2 ఇంచుల దాకా అల్లం పైన పొట్టు తీసి శుభ్రంగా కడిగి వేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసుకొని వేసుకోండి. దీనిలోనే మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. మనం చేస్తుంది దొండకాయ పచ్చి కారం మసాలా కూర కాబట్టి మనం రెడ్చిది కారం వేయము, అందుకని మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. ఈ కూరకి నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. దీనిలోనే జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఒక 30 సెకండ్స్ దాకా ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ వేయండి. వేసేసి మీడియం ఫ్లేమ్లోనే కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి. మనం వీటిలో అన్ని పచ్చివే వేసాం కదా, ఉల్లిపాయలు కొత్తిమీర అన్ని పచ్చివే వేసాం కాబట్టి కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల దాకా ఫ్రై చేసుకోండి. 4 నిమిషాలకి రంగు మారి కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. అలాగే పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆయిల్లోనే ఈ దొండకాయ ముక్కలన్నీ మగ్గిపోవాలి. ఇలాగా ఆయిల్లో దొండకాయ ముక్కలన్నీ ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపండి లో ఫ్లేమ్లోనే. ఇలాగా పెరుగు వేసుకోవడం వలన మనకి కూర అనేది గ్రేవీగా ఉండి అన్నంలోకి చపాతీలోకి కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యి దొండకాయలు మంచిగా ఉడికేదాకా ఫ్రై ఉడికించుకోవాలి. ఇలాగ దొండకాయలన్నీ మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అలాగే కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కారం సరిపోకపోతే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోండి. నాకైతే కారం సరిపోయింది. ఉప్పు కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి పచ్చి కారంతో దొండకాయ మసాలా కూర అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి, ఘుమఘుమలాడుతూ. మనం వంటగదిలో వండుతుంటే హాల్లోకి వచ్చేస్తుంది. అంత టేస్టీగా ఉండిద్ది, ఘుమఘుమలాడుతూ. అన్నంలోకి కాకుండా చపాతీలోకి కూడా కలుపుకొని తినొచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.